హాయ్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేమో మనకి చైన్ షార్పింగ్ మిషన్ అనమాట. ఇక్కడ చైన్ షార్ప్ చేసే బ్లేడ్ అయితే వస్తుంది. యాక్చువల్గా దీనికి ఏమైందంటే ఇక్కడ మనకి వైండింగ్ అయితే కాలిపోయింది లోపల. ఇంకోటి లోపల వైండింగ్ వచ్చేసి మనం కాపర్ ఉంటుంది అనుకున్నాము, కాకపోతే మనకి అల్యూమినియం వైండింగ్ అయితే ఉంది. అది ఎట్లా అంటే కాపర్ కోటింగ్ చేసి పెట్టేశారు, మనమైతే కనిపెట్టలేకపోయాము. యాక్చువల్గా వాడికి వైండింగ్ చేయమని ఇస్తే ఈ కప్ ఇటు సైడ్, ఇది ఇటు సైడ్ బిగించారు అన్నమాట. షాఫ్ట్ ఉంది కదా, ఇది ఇక్కడ సైడ్ వచ్చేటట్టు బిగించి పెట్టారు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత రిమూవ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే బిగించుకున్నాం అనమాట. రైట్, ఇక్కడ కింద వచ్చేసరికి మనకి వైండింగ్ నుంచి 4 వైర్స్ అయితే వచ్చాయి, చూస్తున్నారు కదా. ఈ రెండు వైర్స్, మళ్ళీ 2 వైర్స్. ఇంకోటి ఇక్కడ స్లీవ్ ఉన్నది కదా, ఇక్కడ నేను టేప్ వేసాను. ఇది ఈ స్లీవ్ అయితే వాళ్ళు కరెక్ట్ అయితే వేయలేదు, ఎందుకంటే ఇక్కడ బాడీకి టచ్ కాకుండా మనకి స్లీవ్ అనేది యూజ్ అవుతుంది. కాకపోతే మనకి ఇక్కడ బాడీకి టచ్ కాకుండా మనకి స్లీవ్ అనేది వేయలేదు. గైస్, ఫార్వర్డ్ రివర్స్ కనెక్షన్ ఎట్లా వేయాలి అనేది నాకు చాలామంది అయితే అడిగారు. ఇట్లాంటి మోటార్స్కి మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలనుకుంటే మీరు ఎండ్ వరకు అయితే వీడియో అయితే చూడండి, ఎటువంటి స్కిప్స్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే మనకైతే టేప్ వేసి ఉంటుంది. ఇప్పుడైతే మనం అయితే అప్లై అయితే చేయొద్దు అనమాట దీనికి. ఇన్ కేస్ దీనికి కనెక్షన్ ఇచ్చామంటే లోడ్ అనేది అప్లై చేయొద్దు. మనం ఏం చేయొచ్చు అంటే న్యూట్రల్ ఫేస్ ఉంటుంది కదా, ఈ రెండింటికి అయితే కనెక్షన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఈ రెండింటికి కనెక్షన్ ఇచ్చినప్పుడు మనకి ఒక సైడ్ అయితే రొటేట్ అయితే అవుతుంది. ఒకవేళ దీనికి ఇచ్చామనుకోండి, ఆపోజిట్ సైడ్ అయితే రొటేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. రైట్, ఒకసారి అయితే మీకు చూపిస్తా చూడండి. రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఆల్రెడీ నేనైతే బాక్స్కి అయితే కనెక్షన్ ఇచ్చేసాను. రైట్, ఇదేమో ఫేస్ అనమాట. ఫేస్ న్యూట్రల్ 2 ఉంటాయి కదా, ఒకటేమో దీనికి ఇవ్వాలన్నమాట. రైట్ గైస్, ఇప్పుడు ఎక్కడ తిరుగుతుందంటే అటు సైడ్ తిరుగుతుంది, మనకి అటు సైడ్ తిరుగుతుంది కదా. యాక్చువల్గా ఇది లోడ్ అనమాట. దీనికి ఇచ్చేస్తే మనకి లోడ్ అయితే తీసుకుంటుంది అనమాట. దీనికేమో మనం నో లోడ్ కండిషన్లో రివర్స్లో అయితే తిరుగుతుంది అనమాట. రైట్, చూసారు కదా, ఇది ఇటు తిరుగుతుంది. దీనికి ఇస్తేనేమో ఇటు తిరుగుతుంది, అండ్ ఆల్సో దీనికి ఇస్తేనేమో అటు తిరుగుతుంది. మనం 2 వే స్విచ్ కనుక తీసుకున్నట్లయితే మనం ఒక కనెక్షన్ దీనికి, ఒక కనెక్షన్ దీనికి, ఒక కనెక్షన్ దీనికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, నార్మల్గా అయితే మనం లోడ్ వేయాలనుకుంటే దీని మీద అయితే లోడ్ వేయాలన్నమాట. ఈ వన్ సైడ్ దాని మీద అయితే లోడ్ వేయాలి. దీని మీద లోడ్ తక్కువ వేయడానికి అయితే ట్రై చేయాలి. ఇన్ కేస్ మనం ఎక్కువ లోడ్ వేసినట్లయితే మోటార్ హీట్ ఎక్కడం జరుగుతుంది, అండ్ ఆల్సో మోటార్ కాలిపోవడం జరుగుతుంది. లాస్ట్ టైం ఏమైందంటే మనం 2 సైడ్స్ మీద లోడ్ అయితే వేస్తాం అనమాట. ఇక్కడ అటు సైడ్ తిరిగినప్పుడు అటు సైడ్, ఇటు సైడ్ తిరిగినప్పుడు ఇటు సైడ్, 2 సైడ్స్ మీద మనం లోడ్ అయితే వేయడం అయితే జరుగుతుంది. రైట్, ఒకవేళ మీ ఇంట్లో కనుక ఇలాంటి మోటార్ ఉంటే మీకు టూ సైడ్స్ రొటేటెడ్ కావాలనుకుంటే మనమైతే ఇదైతే చేయొచ్చు. గాయస్, ఇక్కడ వైర్స్ ఉన్నాయి కదా, ఈ 3 వైర్స్ అయితే మనం దీంట్లో నుంచి లోపలికి తీసి ఆ తర్వాత ఇలా పెట్టేసి మనకి ఇక్కడ బోల్ట్ బిగించేస్తే ఇది యాక్షన్ అయితే ఇస్తుంది అనమాట. రైట్, ఫిట్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక మనకు స్లీవ్ అయితే లోపలికి వెళ్ళిపోయింది, అందుకే కొత్త స్లీవ్ అయితే పెట్టేసి మనం అయితే టేప్ వేయడం అయితే జరిగింది. రైట్, ఇక్కడ చూసారు కదా, ఇది 2 స్క్రూస్ ఇచ్చేసాము. ఇది ఫస్ట్ అయితే నట్ అయితే లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత ఇదైతే మనం లైట్గా, ఎక్కువ టైట్ కూడా చేయొద్దు, కొంచెం లూజ్గా ఉంచాలి. రైట్, ఇలా టైట్ చేసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఈ నట్ ఉంది కదా, నట్ని అయితే టైట్ అయితే చేయాలి. రైట్, ఇప్పుడు మనం యాక్షన్ అయితే చూడాలి, ఎలా వస్తుందని యాక్షన్. రైట్, చూసారు కదా, మనకైతే ఈజీగా యాక్షన్ అయితే వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు వచ్చేసి మనం అయితే కనెక్షన్స్ అయితే కలపాలి. రైట్ గైస్, కనెక్షన్ విషయానికి వచ్చేస్తే ఇదొకటి కండెన్సర్కి అయితే ఇవ్వాలి, అండ్ ఆల్సో ఇది వచ్చేసి మెయిన్స్కి అయితే ఇవ్వాలన్నమాట. కండెన్సర్ కనెక్షన్ ఇచ్చేసి కండెన్సర్ అయితే ఫిట్ ఏం చేస్తుంది, దీంట్లో ఫిట్ అయితే చేస్తాను చూడండి. రైట్ గైస్, చూసారు కదా, మనకు కండెన్సర్ కనెక్షన్స్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు మెయిన్ వైర్ కనెక్షన్స్ ఇవ్వాలి. దానికన్నా ముందు మనం కండెన్సర్ అనేది లూజ్ చేసాం కదా, కండెన్సర్ టైట్ చేయాలి, అండ్ ఆల్సో ఇక్కడ స్ప్రింగ్ అనే అటాచ్మెంట్ అయితే వస్తుంది. ఈ స్ప్రింగ్ అయితే ఫిక్స్ అయితే చేయాలి చూడండి.
రైట్ గాయస్, ఒకసారి అయితే కనెక్షన్స్ అయితే చూపిస్తా చూడండి. మనకి మెయిన్ కనెక్షన్ ఉంటుంది కదా, మెయిన్ ప్లగ్లో నుంచి రెడ్ కలర్ వైర్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా రెడ్ కలర్ అయితే పైకి అయితే వచ్చేసింది. ఇంకోటి బ్లాక్ అండ్ ఎల్లో వైర్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్ అండ్ ఎల్లో వైర్స్ వచ్చేసి ఒకటేమో ఇక్కడ నుంచి అవుట్పుట్ అయితే వచ్చింది, ఇన్పుట్ వచ్చేసి మనకి మెయిన్ పవర్ నుంచి వచ్చేసింది. ఇంకొకటి దీనికైతే వచ్చేసింది బ్లాక్ కలర్ వైర్ అనేది దీని నుంచి లోపలికి అయితే రావడం జరిగింది. అయితే ఇది డైరెక్ట్ పవర్ వస్తుంది. స్విచ్కి వచ్చేసేమో మనకి ఇన్పుట్ అయితే ఇక్కడ మిడిల్లో వస్తుంది, అవుట్పుట్ ఐదర్ దిస్ ఆర్ బ్లాక్ అనే ఎల్లోకి కానీ సపరేట్గా ఇవ్వచ్చు అనమాట అవుట్పుట్ అనేది. రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి ఈ స్విచ్ అనేది 2-way స్విచ్ అనమాట. మీకు 2 sides అనేది పవర్ అనేది సపరేట్గా ఇస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి 2 sides మోటార్ అనేది తిరుగుతుంది. మీరు సింగిల్ సైడ్ వేస్తే ఏంటంటే ఫార్వర్డ్ తిరుగుతుంది, ఆపోజిట్ సైడ్ వేస్తే రివర్స్ డైరెక్షన్లో అయితే తిరుగుతుంది. రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే వైరింగ్ కనెక్షన్ అనమాట. నీకు ఈ వైరింగ్ చూస్తే మీకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు అని నాకు అర్థమవుతుంది. మీకు ఏంటంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏదైతే ప్లగ్ నుంచి వస్తుంది కదా మనకి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లగ్ నుంచి రెడ్ కలర్ వైర్ వస్తుంది కదా, ఈ రెడ్ కలర్ వైర్ వచ్చేసి డైరెక్ట్గా మనకి లోపల 2 wires అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల నుంచి 2 wires అయితే వచ్చాయి. ఈ 2 wiresకి అయితే రెడ్ కనెక్షన్ అయితే ఇచ్చేసేయాలి. రైట్, ఇప్పుడు ఒక కనెక్షన్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క కండెన్సర్ ఉంటుంది కదా, ఒక్కొక్క కండెన్సర్కి ఒక్కొక్క వైర్ అయితే, ఇదైతే ఈ ప్లగ్ ఉంది కదా, 2-pin ప్లగ్ 2-way ప్లగ్ ఉంది కదా, ఈ ప్లగ్ నుంచి 2 wires వస్తుంటాయి కదా, ఇటు సైడ్ అటు సైడ్. ఈ 2 wires వచ్చేసి కండెన్సర్కి ఏదైతే ఉందో దానికొకటి, ఇంకొక కండెన్సర్ వైర్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, ఇంతే ఫ్రెండ్స్. ఇదైతే ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు. లోపల నుంచి 2 వైర్లు అయితే వస్తాయి. ఆ 2 వైర్లు వచ్చిన దానికేమో డైరెక్ట్ కనెక్షన్ ప్లగ్ నుంచి వస్తుంది కదా, అదే కనెక్షన్ అయితే ఇక్కడ ఇచ్చేసేయాలి. అండ్ ఆల్సో స్విచ్ నుంచి వచ్చిన కనెక్షన్ సింగిల్ కనెక్షన్ ఇక్కడ, ఇంకో కనెక్షన్ ఇక్కడ ఇచ్చేసేయాలన్నమాట. రైట్, కండెన్సర్ నుంచి వచ్చిన కనెక్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చేసేయాలి. రైట్ గైస్, నేను ఫటాఫట్ ఫిట్టింగ్ అయితే చేసి చూపిస్తా చూడండి.